నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి హాయ్ అండి. రాహుల్ గారు. హాయ్. దిల్ రాజు గారు హీరోలకి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. సాధారణంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటారు. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో సినిమా చేయడం చాలా, ఒక రకంగా చెప్పాలి, చాలా ఇష్టంగా కూడా చాలా మంది హీరోలు భావిస్తారు అంటారు. ఏమైంది అసలు హీరోస్కి దిల్ రాజుకి మధ్య? ఏ ఏం కాలేదు. బేసికల్‌గా ఏందంటే 'దిల్ రాజు' గారు మొన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ అవుతుంది. ఉమ్, యాక్చువల్‌గా రేపు అనుకుంటా రిలీజ్‌కి. ఆయనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సినిమా అది. వన్ ఆఫ్ ద సినిమా అవును. అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ వాతావరణంలో మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని పెట్టి అంతమంది కాస్టింగ్‌ని పెట్టి అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా అది. ఆ సినిమా ఎంతో ప్రేమగా చూసుకుంటారనమాట బేసికల్‌గా. ఎందుకంటే కొన్ని సినిమాలు మనసుకి దగ్గరగా ఉంటాయి. ఆయన చెప్పింది గూడా అదే. కొన్ని సినిమాలు నా హార్ట్‌కి దగ్గరగా ఉంటాయి. నేను ప్రొడ్యూస్ చేసిన ఏ సినిమా అయినా కూడా నా బేబీసే అవి. బికాజ్ అవును. దిస్ ఈస్ మై ప్రొడక్షన్, ఆల్ ఆర్ మై బేబీస్. దాంట్లో అతి అల్లారు ముద్దుగా చూసుకున్న సినిమాల్లో ఇదొకటుంటుంది అని చెప్పుకుంటూ, ఈ మధ్య మళ్ళీ పైరసీ భూతం అనేది పట్టుకుంది గదా సార్! దానికి కారణాలేంటండి అని అడిగారు. ఎందుకంటే ఆయన సినిమాలకే వచ్చిందది. అవును. చెప్పాలనుకుంటే. లాస్ట్ కూడా అదే జరిగింది పాపం. అలా పాపం. సో, ఇప్పుడు పైరసీ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 10 ఇయర్స్ నుంచి లేదు. నిర్మూలించారనుకుందాం. ఒక ఉమ్, 70% అనుకోవచ్చు. 30% ఇంక మనం చెప్పలేం. లీకులు రావడము, వీడియోలు పెట్టడము, ఇన్‌స్టాగ్రాముల్లో షేర్ కామన్. చేసుకోవడాలు ఇంకా అది అయన్నీ కామన్ ఉంటాయి. అనుకోవాలి మనం. కానీ సినిమాని సీడీల రూపంలోనే రిలీజ్ అయిన గంటలోనే రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు అట్లుండేది కాదు. సినిమా పొద్దున్న షో అయితే నైట్ కల్లా పైరసీ రావడము. పక్క రోజుకి గోల్డెన్ రూల్స్‌లోనో, గోల్డెన్ మూవీస్‌లోనో, మూవీస్ గోల్డ్‌లోనో ఏదో టోరెంట్స్‌లో పెట్టడము, డౌన్‌లోడ్ చేసుకొని చూసుకునేవాళ్ళం. అది కూడా హెచ్‌డీ ప్రింట్ వచ్చేది కాదు. థియేటర్ ప్రింట్ వచ్చేది. సౌండ్స్ ఎక్కువుండేవి. చూసేదానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది పైరసీలు వచ్చినా కూడా. అవును. అలాంటిది మళ్ళీ ఇప్పుడు సడెన్‌గా 'గేమ్ చేంజర్' సినిమాకి రిలీజ్ అయిన వెంటనే హెచ్‌డీ ప్రింట్ రావడం, ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని దాన్ని హెచ్‌డీ ప్రింట్‌ని రిలీజ్ చేయడము, ప్రొడ్యూసర్‌లకి ఎంత నష్టం కలిగిస్తుందన్న దానికి ఎగ్జాంపుల్ 'దిల్ రాజు' గారు. మేబీ హెచ్‌డీ ప్రింట్ రాకపోయుంటే ఆ 10 షోలైనా పడుండేవిగా. అయ్యుండొచ్చు. సినిమా ఫ్లాపే లేండి. 'గేమ్ దాంట్లో కథ లేదు, చేంజర్'. ఏమీ లేదు అహా! కాబట్టి 'గేమ్ చేంజర్' థియేటర్‌లో కన్నా ఓటీటీలోకొచ్చినప్పుడు మరీ అంత నాట్ బ్యాడ్‌లే అని హ్మ్. అనుకున్నారు. బట్ రీజన్ ఏంటి అంటే అక్కడే ఐపీఎస్, అక్కడే ఐఏఎస్, అక్కడే ఎలక్షన్ కమిషనరు, ఫ్లాష్ దాంట్లో బ్యాక్ కథకి ఆయనే. వాల్యూ ఇప్పుడు కథకి లాజిక్ లేకుండా తీశారనే చెప్పాలి 'శంకర్.' అంటే ఆయన ఓల్డ్ స్కూల్‌లోనే ఉండిపోయారు. అట్లా ఓల్డ్ కూడా స్కూల్‌లో లేదబ్బా! అనుకోండి. ఈ మధ్య కాలంలో అందరూ అన్ని క్యారెక్టర్స్‌కి ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. హ్మ్. అదే 'శంకర్' గారు చెప్తున్నాను. ఎట్లా మిస్ అయ్యారు దాన్ని? అదే చెప్తున్నాను. ఆయన ఓల్డ్ స్కూల్‌లోనే ఉండిపోయి ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకున్నట్టు. బికాజ్ తమిళ్ సినిమాలను కూడా ఆయన అలాగే. తమిళ్ సినిమాలను బాగా చేసి తెలుగు సినిమాని చెడగొడితే అది కంపల్సరీ తప్పనుకున్నాను. తమిళ్‌లో కూడా 'ఇండియన్ 2' అట్లాగే పోయింది కదా! అందుకనే కదా ఇప్పుడు 'ఇండియన్ 3' నేను చేయనన్నాడు కమల్ హాసన్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ అనేసాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని చెడగొట్టుకోవడానికి ఎవరు చెయ్యరు. అవును. 'రామ్ చరణ్‌కి' అడపా హిట్‌లొస్తూనే ఉన్నాయి గానీ మధ్యలో కొన్ని ఫ్లాప్‌లే. ఫ్లాప్‌లు ఇన్ ద సెన్స్ అవును. అసలు అదేంటి 'వినయ విధేయ రామ' ఆ సినిమా అయితే ఇంకసలు అద్భుతానికి పరాకాష్ఠనే అది అసలు. ఆయన ఎందుకలా అసలు ఎలా తీయాలనిపించిందని ఇప్పటికి ఆ డైరెక్టర్ అవును. కూడా డౌటే. అవును. నేనేనా ఇది తీసింది అని. అలాగే 'శంకర్‌కి' కూడా డౌటొచ్చింది. 'గేమ్ చేంజర్' నేనేనా తీసింది ఇలాగా. బికాజ్ దే విల్ రియలైజ్ అండి. సెల్ఫ్ రియలైజేషన్ ఎవ్వరికైనా ఉంటుంది. ఉండాలి కూడా. ఉండాలి. ఉంటేనే సక్సీడ్ అవుతారు. ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి కూడా సెల్ఫ్ రియలైజేషన్ అయ్యుంటారు. డైరెక్టర్ చెప్పాడు కదా అని నేను ఏది పడితే అది చేస్తే నేను ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను? ఒకే సినిమాలో ఒకే క్యారెక్టరు 3 పోస్టులు మారడం ఏంటి? అది కూడా డిఫరెంట్. ఒకవేళ ఐపీఎస్ నుంచి డీజీపీ అయితే పోలీస్ శాఖలోనే పెద్ద పోస్ట్ వచ్చింది అనుకోవచ్చు. హ్మ్. లేదా ఐఏఎస్ నుంచి ఇంకేదైనా అయితే ఓకే. లేదా ఐఏఎస్ ఆఫీసర్స్‌ని ఎలక్షన్ కమిషన్ లాగా పెడతారు. మధ్యలో ఐపీఎస్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు, ఏవేవో అయిపోయాడు ఆయన. ఆ లాజిక్ 'రామ్ చరణ్' గారు మిస్ అవ్వకుండా. ఒక్కసారి అది కొట్టడం అంటేనే హ్మ్. చాలా కష్టం. దాన్ని 3 సార్లు ఎగ్జామ్ రాసి మళ్ళీ. అది. హ్మ్. సరే ఎగ్జామ్ రాసాడో లేదా అయన్నీ పక్కన పెడితే లాజికల్ కాదు కానీ చిన్న లాజిక్ 'రామ్ చరణ్' మిస్ అయ్యాడనుకుందాం. ఇప్పుడు నిజంగా ఉన్న ఐఏఎస్‌ని మనం ఎవరన్నా అడిగామనుకోండి, ఆ రోజు అట్లా మంచిగా మళ్ళీ వస్తే ఏమో ఒక క్వెషన్ మార్క్ పెడతారు. ఆబ్వియస్‌గా ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని
రామ్ చరణ్ గారు ఆ లాజిక్ మిస్ అయి ఉంటారు. దిల్ రాజు గారు కూడా ఏదో మనం మనీ పెట్టేస్తున్నాం 450 కోట్లు ఆయన మీద వెచ్చించి పెట్టినప్పుడు దిల్ రాజు గారికి కూడా ఒక్కసారి చివుక్కుమని ఉంటుంది. అయ్యే ఏంటా ఇది పైరసీ ఒక గంటలోనే హెచ్‌డీ ప్రింట్ వచ్చేసరికి గుండెలు బాదుకొని ఉంటుంది. మధ్యలో ఆయన సీఎం కూడా అయిపోయారు. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలలో హ్మ్. సీఎం అయిపోయారు. అది వాటెవర్ ఇట్ ఈస్. ఆ 'దిల్ రాజు' గారికి కూడా ఏదో బాధ. ఆ క్వెషన్‌కి ఆన్సర్‌గా ఆయన ఏం చెప్పారంటే, ఒకప్పుడు లేదండి పైరసీ అనేది. ఇప్పుడొస్తోంది. 'తండేల్‌కి' అలాగే జరిగింది. 'తండేల్' సినిమా అయితే ఏకంగా ఆర్టీసీ బస్‌లోనే యేసేసారు. అవును గదా! అండ్ 'గేమ్ చేంజర్' మూవీ అయితే ఇంకసలు రిలీజ్ అయిన గంటలోనే. అది కక్ష కట్టి చేశారని అనుకోవాలి నిజంగానే. లేకపోతే ఎవడైనా హెచ్‌డీ ప్రింట్ కావాలని గంటలో రిలీజ్ చేస్తాడా? చేయడు గదా! హ్మ్. ఇవన్నిటికి హీరోలతో మీరేమైనా సంబంధించారా అండి? ఎఫ్‌డీసీ చైర్మన్ కదా మీరు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ కదా మీరు. మీరు హీరోలతో కానీ, మిగతా ప్రొడ్యూసర్ నిర్మాతలతో కానీ ఏదైనా కమిటీ వేసి దీన్ని ఎట్లా ఆపాలి, నిర్మూలించాలి అని ఏదైనా కమిటీ మీరు వేశారా అని సదరు యాంకర్ అడిగారు. అడిగితే ఆయన దానికి కోపంలో అన్నారో, బాధతో అన్నారో మనకు తెలీదు. డబ్బులు తీసుకుంటారు కానీ ఎవరు కలవరండి మమ్మల్నొచ్చి. ఇలా జరుగుతుందేంటి? మా సినిమాలకి ఇలా జరుగుతుందేంటి? మీరు యాక్షన్ తీసుకోండి సార్. మీకే నష్టం కదా! మేమెంత యాక్ట్ చేసినా మీ సినిమాల్లో, మా సినిమానే రెండో రోజు ఓటీటీలో వచ్చేసిందని మేము ఫోన్లలో చూసుకునే దానికి కాదు కదా మేము యాక్ట్ చేసేది. అని వాళ్ళ సైడ్ నుంచి ఇనిషియేటివ్ ఉండాలి కదండీ! ఎవరు చెయ్యట్లేదు. ఒకడో ఇద్దరో చేస్తారు గానీ అందరూ వచ్చి చెయ్యరు. అందరూ వచ్చి ఒక కూటమిలా కూర్చొని అప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు, శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూర్చొని, అసలు ఏం జరుగుతోందని చిరంజీవి గారి ఇంట్లో భేటీ అయ్యారు. అవును. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరు ఏ ఇష్యూలో భేటీ అవ్వలేదు. మళ్ళీ అల్లు అర్జున్ గారికి జైలుకెళ్ళొచ్చారని అందరూ పరామర్శించడానికెళ్లారు. అదే ఒక ప్రొడ్యూసర్‌కి ఇలా అవుతోంది, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అంటే ఇక్కడికెందుకు రావట్లేదు? హ్మ్. మీకు అర్థమవుతుందా అండి? ఇక్కడికొచ్చి మాట్లాడాలి గదా! వాళ్ళు కూడా. వాళ్ళు మాట్లాడితేనే కదా తెలుస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అనేది. సో, దీన్ని బేస్ చేసుకొని ఆయన అన్నారనమాట. హీరోలే కాదండి ఏ నిర్మాతల దగ్గరకొచ్చి వాళ్ళు మాట్లాడరు. ఏ నిర్మాతల్ని వాళ్ళ బాధల్ని పట్టించుకోరు. నష్టపోతే మేమే కదా నష్టపోతాం. ఇప్పుడు మేము డబ్బులు పెడితేనే కదా వాళ్ళ సినిమాల్లోకొచ్చి యాక్ట్ జేస్తున్నారు. లేకపోతే వాళ్ళెందుకు యాక్ట్ జేస్తారు? సో, ఈ పైరసీ భూతాన్ కోసం ఒక కమిటీ అనేది మేము కంపల్సరీ ఏర్పరుస్తాము. అందరితో మళ్ళీ మాట్లాడతాము. ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎవరు లేరిక్కడ ఇప్పుడు. ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా ఉన్నారు. కానీ మేము పెద్ద అప్పట్లో అని. దాసనారాయణరావు గారు వీళ్ళందరూ కాస్త కృష్ణ గారు, ఉంటే కృష్ణంరాజు గారు వీళ్ళందరూ ఉండి తీసుకునేవాళ్ళు. ఖచ్చితంగా. దాసనారాయణరావు గారే ఇండస్ట్రీకి పెద్ద. పెద్ద అప్పట్లో ఆహ్, పెద్ద ఆహ్, దిక్కు. ఆయన తర్వాత ఎవ్వరు లేరు. ఆ స్థానంలో తీసుకోవాలనుకుని చిరంజీవి గారు గూడా ఈ మధ్య పాపం సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయంలో విమర్శల పాలవుతున్నారు. అంటే ఆ పెద్దరికం అనేది పోతోంది కదా! హ్మ్. ఆయన చేయాలనుకున్నా కూడా జనాలు ఈయనకే అప్పట్లో ఇప్పగిచ్చేది ఏవో అని. 2 ఫ్యామిలీస్ మధ్య ఇష్యూస్ కారణంగా నేనంటే నేను ఇవన్నీ వస్తాయని చెప్పి కాస్త మిన్నకుండిపోయారని కూడా టాక్ అవును. ఉండేది. అవును. అవును. నిజమేనా? నిజమే. నిజమే. ఇప్పుడైతే ఆ ఫ్యామిలీలో ఇప్పుడు పెద్ద దిక్కు అంటే ఇండస్ట్రీకి ఎవరు 'రాఘవేంద్రరావు' నేను పట్టించుకోను అనేసాడు. హ్మ్. నాకుండే పరిధిలో నేను చెయ్యను అన్నారు. సరే అన్నిటికి చో అని 'దిల్ రాజు' గారు ఎక్కడని తిరుగుతారండి పాపం. అన్నిటికి ఆయనేగా తిరుగుతున్నాడు. సంధి గుర్తించడానికి ఆయనే. అవును. ఎక్కడైనా పోలీస్ స్టేషన్‌లో ఏదైనా ఇష్యూలు జరిగితే ఆయనే. మా అసోసియేషన్ అని ఒకటి పెట్టారు. ఈ తమ్మారెడ్డి భరద్వాజ గారు గాని, వీళ్ళు గాని ఇంకొక అసోసియేషన్ ఏదో కమిటీ పెట్టుకున్నారు. సెపరేట్ కమిటీలెందుకండి? ఇవన్నీ కలిపి ఒకటే కమిటీలో ఉండొచ్చు గదా! అంటే వాళ్ళలో వాళ్ళకే చాలా ఇష్యూస్ ఉన్నాయిగా. ఆ ఇగో ఇష్యూస్ వల్లనే ఇదంతా జరుగుతోందని 'దిల్ రాజు' గారు చెప్పకుండానే చెప్పేసాడు నిన్న. సో, ఆయన బాధ వెళ్ళబుచ్చుకున్నారు యాస్ ఎ ప్రొడ్యూసర్. బికాజ్ ఆయన డబ్బులు పెట్టేది ఆయనే గదండీ. ఎక్కడెక్కడి నుంచో అవును. తీసుకొచ్చి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు. ఆ ప్రొడ్యూసర్‌లకి ఎంత నష్టం కలుగుతుందనేది కూడా తెలియాలి గదా! హ్మ్. సో, దీస్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ అండి. సో, 'దిల్ రాజు' గారు చెప్పింది కూడా అదే. ఎంతవరకు వాళ్ళందరూ వచ్చి మాతో చర్చించి ఒక కమిటీలాగా ఏర్పరిచి మా సినిమాలని మిమ్మల్ని మేముంటామండి అండగా అంటే తెలుగు సినిమా ఎప్పుడూ ఎందుకు హిందీ సినిమాలు పైరసీ కావట్లేదు? ఎందుకు తమిళ్ సినిమాలు పైరసీ కావట్లేదు? అంటే అవుతాయి కానీ ఎక్కువ వినిపించట్లేదు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఫస్ట్ డేనే ఫ్యాన్ షో అయిపోంగానే హెచ్‌డీ ప్రింట్ వచ్చిందని చెప్పి బాలీవుడ్‌లో గూడా గుప్పనింది ఆ వార్త. సో, ఇలాంటివన్నీ నష్టాలకి దారితీస్తోంది. ఎంత మనం కష్టపడి తెలుగు సినిమాని పైకి తీసుకోవాలని పోతుంటే కూడా ఇలాంటి నష్టం జరుగుతోందని 'దిల్ రాజు' గారు వాపోయారు. అంతేకాని అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.